ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈరోజు ఆదివారపు దినమున మీరు దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలని దేవుని సేవకుడుగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని మందిరానికి వెళ్తున్న సమయంలో రెండు ప్రాముఖ్యంగా మీరు తీసుకుని వెళ్ళాలి. ఒకటి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చేతిలో పట్టుకొని తీసుకుని వెళ్ళండి. రెండోది, కానుక లేకుంటే మీరు వెళ్ళే సంఘానికి దశమ భాగము తీసుకుని వెళ్ళకుండా దేవుని మందిరానికి వెళ్ళొద్దండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కానుకలు పట్టే సమయంలో ప్రక్కన వారిని డబ్బులు అడగడం అటువంటివి చేయొద్దండి. అది దేన్ని సూచిస్తుంది అంటే మీరు దేవుని మీద మీకు భయము భక్తి లేదు అని తెలియజేస్తుంది. ముందుగా మీరు సిద్ధపడి వెళ్ళాల్సిందిగా దేవుడి సేవకుడుగా మీకు మనం చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఏప్రిల్ మాసంలో దాదాపు 20 దినాలు యూరోప్లో ఉన్నటువంటి ఒక 10 దేశాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, అదే రీతిగా రోము, వాటికన్ సిటీ, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్ దేశం, ఇవన్నీ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ దేశాలు నేను గమనించింది ఏంటి అంటే చాలా అద్భుతమైన మందిరాలు ఉన్నాయి, మందిరాలన్నీ మూతపడి ఉన్నాయి. ఆ దేశాలు అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజలు దేవుని మీద చూపించిన భయము భక్తి, దేవుని గణపరచి అంత అద్భుతమైనటువంటి మందిరాలు కట్టారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి తరము దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండేటటువంటి తరం. పెద్ద పెద్ద ఆలయాలండి, 10 మంది 20 మంది ఉంటారు. ఆ 10 మంది 20 మంది ఎవరో తెలుసా? ముసలి వారు, మరణ పడకలో ఉండేటటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు. 1000 మంది కూర్చున్న చర్చిలో 10 మంది కూర్చుంటా ఉన్నారు. చాలా బాధేసింది. అయితే భారతదేశంలో దినదినము దేవుడు దేశాన్ని ప్రేమించి అనేక మందిని లేవనెత్తి ఉజ్జీవకరమైనటువంటి సంఘాలని దేవుడు స్థాపిస్తూ ఉన్నాడు. దేవుడు మన దేశం ఎడల, మన ప్రాంతం ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. భక్తుడు అంటా ఉన్నాడు, దేవుని మందిరము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూడగలుగుతారు, మీ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని చూడగలుగుతాను. నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. కనుక ఈ దినం దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని స్తుతించి ఆరాధించండి. దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించిన గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చి సహాయం చేయండి గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.